సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సమస్త సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు, సార్వభౌముడైనటువంటి దేవుడు. కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 5, 6 వచనాల్లో మనకి ఏం చెప్తున్నారో విందాము. కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 5, 6 వచనములు. The Lord is your keeper, the Lord is your shade on your right hand. The sun shall not strike you by day, nor the moon by night. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఇశ్రాయేల్ని ఈ రకంగా కాపాడుతూ దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలోనూ తర్వాత ఎడారిలోనూ నడిపించినటువంటి దేవుడై ఉన్నారు. ప్రియమైన వారలారా, అందుకే ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పి రాయబడి ఉన్నది. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండను. చూడండి, మన కుడి ప్రక్కన దేవుడు అదృశ్యుడిగా ఉంటారంట. ప్రియమైన వారలారా, ఎంత మంచి దేవుని నీవు కలిగి ఉన్నావా సహోదరి, సహోదరుడా. వాక్యం మించినటువంటి నీవు ఈ రకమైన దేవుని కలిగి ఉన్నావా? పగల ఎండ దెబ్బ కూడా మనకు తగలకుండా చూసుకుంటాడంట ఈ దేవుడు. రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలకుండా చూస్తారంట. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనకి సమస్తమై ఉంటారు దేవుడు. పగల ఎండ దెబ్బ తగలదంట, రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలకుండా మనల్ని కాచి కాపాడే దేవుడై ఉన్నాడు ఈ దేవుడు.